Hello all, welcome back to my YouTube channel. It's me Eshu. Please wait and please watch. Today I'll share you the information about foamy urine. Foamy urine అంటే ఏంటంటే నురుగు మూత్రం అన్నమాట. అకేషనల్ ఫోమీ యూరిన్ ఇస్ నార్మల్. ఈ కండిషన్లో ఏమవుతుందంటే యూరిన్లో బబుల్స్ కానీ ఫోమ్ కానీ ప్రెజెంట్ అయ్యి ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎందుకు వస్తుందంటే డీహైడ్రేషన్, అంటే మన బాడీలో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలో అంత తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అలానే కాకుండా ర్యాపిడ్ యూరినేషన్, పీయింగ్ ఫోర్స్ఫుల్లీ ఆర్ క్విక్లీ ఇలా చేసినప్పుడు కూడా వస్తుంది. ఇన్ కేస్ ఇది ఇలానే పర్సిస్టెంట్గా ఉండిపోయిందంటే మీకు ఏ ఛాన్సెస్లో ఇలా ఉంటుందంటే ఏదైనా మెయిన్గా అయితే మన యూరిన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే ఈ ఫోమీ యూరిన్ ఉంటుంది, దాన్నే ప్రోటీన్యూరియా అంటారు. ఇలా కాకుండా ఏదైనా కిడ్నీస్తో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కువ డేస్ ఇలానే ఉంటుంది. తర్వాత డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఉంటుంది. అలా కాకుండా హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని మెడికేషన్స్, సర్టైన్ మెడికేషన్స్ లైక్ ఎన్ఎస్ఐడ్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అంటే ఏవైతే పెయిన్ కిల్లర్స్ ఉంటాయో అవి తీసుకునేటప్పుడు కూడా వస్తుంది. అలా కాకుండా హైపర్ టెన్షన్కి ట్రీట్ చేసే ఏసీ ఇన్హిబిటర్స్ అని ఉంటాయన్నమాట. అవి తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఫోమీ యూరిన్ అనేది వస్తుందన్నమాట. మీరు నార్మల్గా అకేషనల్గా కాకుండా మీకు ఇన్ కేస్ పర్సిస్టెన్స్గా ఇలానే ఉంది అంటే యూ మస్ట్ కన్సల్ట్ ద డాక్టర్ టు రూల్ అవుట్ ద కాజ్ వాట్ ఈస్ యువర్ బాడీ హ్యావింగ్ అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట. అంతే అండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.